నిన్న మొన్న 2 రోజులు పత్తి కలిసినాము. ఇక కలుసుడు అయిపోయింది. ఇక రాత్రి ఇంటికి పోయినాము. పోయిన తర్వాత వర్షం పడ్డది. ఇక వర్షం పడ్డాక పొద్దున లేచి మా కొడుకు హుస్నాబాద్కి పోయిండు. ఇక మందు బత్తాలు 8 గంటలకు వచ్చినాము. మందు ఎత్తాము. ఇక చెట్టుకు ఒక బెస్తడి దూరానగా చేతిలో పట్టుకొని ఒక 2-3 చెట్లకు వచ్చేంత మందు వేయాలి. 2-3 చెట్లకు ఒక పిరికడు మందు ఒక 3-4 చెట్లకు వచ్చేటట్టుగా వేయాలి. కొంచెం కొంచెము బాగా ఎత్తే చెట్టు చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. కొంచెం కొంచెం ఎత్తే కొంచెం చెట్టు మంచిగా బలంగా ఉండి చెట్టు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే దూరంగా ఒక బెస్తడి దూరంగా వేయాలి మందు. మేము ఇక అట్లనే ఎత్తున్నాం. ఫస్ట్ సారి పత్తికి మందు ఎత్తున్నాము. ఇక కొందరైతే డిఏపి ఎత్తారు, కొందరు 20-20 ఎత్తారు. మేమైతే ఈసారి చిన్నది చెట్టు కాబట్టి డిఏపి ఎత్తున్నాము. వ్యవసాయం చేస్తే కైకిలోలో పెడితే మనకి ఏం మిగులుతాయి? సొంతం పని మనం చేసుకుంటేనే ఈ టైంలో ఏమన్నా 10 రూపాయలు మిగులుతాయి. వ్యవసాయం అంటే అన్ని కూలీలో పెడితే ఏం మిగులుతాయి? మనకు మిగిలాయి. మనం చేసుకుంటేనే 2 వాళ్ళ పని మనం చేయాలి. ఒక పాలు కైకిలోలో పెడితేనే మనకు మిగులుతాయి. మొత్తం కూలీలో పెట్టినాక మనకేం మిగులుతాయి? కష్టపడాలి. మరి వ్యవసాయం పొద్దుగాల నుండి 8-9 గంటలకు వచ్చినాం. అప్పటి నుండి ఇక పిండి ఎత్తనే ఉన్నాం. పత్తికి కైకిలోలకు పెట్టి వేపిద్దామంటే కైకిలోలకు కూలి పెట్టి వేపిస్తే మాకు ఏం రూపాయి మిగిలది. మేము ఇంటోళ్ళమే ఇక పిండి వేసుకుంటున్నాము, కూలీలో పెడతలేము. అన్నీ కూలీలో పెట్టి చేపియాలంటే వ్యవసాయంలో ఏం మిగిలది. మేమే ఇంత సగం మందం మేము చేస్తేనే సగం మంది కూలీలో పెడితేనే ఏమన్నా లాభం లాస్ అన్నది తెలుస్తుందని మేమే చేసుకుంటున్నాము. ఈ కుప్పలు తీసుడు కానీ మందేసుడు కానీ మేమే చేసుకుంటాము. అన్నిటి కూలీలో పెట్టాము. సొంతం మేమే చేసుకోవాలని చెప్తాను. ఇట్లయితేనే ఫలితం ఉంటుంది. వ్యవసాయము కూలీలో పెట్టి చేస్తే ఏం మిగిలది. అందుకే ఇంటోళ్ళం కూడా చేసుకోవాలి అందరం అని చెప్తాము.